ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పీఎం కిసాన్ 8,000 రూపాయలట ఈ తేదీన నరేంద్ర మోడీ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాయి. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. పీఎం కిసాన్ యోజన ఈ పథకం కింద రైతులకు 4 నెలలకు 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తారు. ఇప్పటికే ఈ పథకం కింద 16 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాలు అయితే 32,000 రూపాయలు జమ అయ్యాయి. త్వరలో 17వ విడత డబ్బులు అన్నదాతల ఖాతాలు అయితే జమ కానున్నాయి. అయితే ఈ పథకం రైతుల లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ కింద వచ్చే మొత్తాన్ని 8,000 పెంచాలని అయితే డిమాండ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద వచ్చే మొత్తాన్ని 2,000 రూపాయలు పెంచింది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ కీలక ప్రకటన చేశారు. దీంతో ఏడాదికి రైతుల ఖాతాలో 8,000 రూపాయలు జమ చేయనున్నట్లు తాము ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరోజు ముందు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఎన్డీఏ మెజారిటీ రావడంతో శుక్రవారం నరేంద్ర మోదీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.